నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విజయవాడ శివారు కండ్రిగ వద్ద రోడ్డుపై భారీగా వరద, సింగ్నగర్ పైపుల్ రోడ్డు జలమయం. నిత్యావసరాలు తెచ్చుకునేందుకు ప్రజల పాట్లు, ఇళ్లలోకి నీరు చేరి బయటకు రాలేని పరిస్థితి. తాడేపల్లిలో ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించిన లోకేష్, ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు భరోసా. తెలంగాణలో 33 జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు. హైదరాబాద్లోని పలు కాలనీల్లో నిలిచిన వరద నీరు. వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్. హైదరాబాద్, విజయవాడ మధ్య పలు రైళ్లు రద్దు. విజయవాడ శివారు ప్రాంతాలకు వరద నీరు పోటెత్తింది. అనేక ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. సింగ్నగర్, పైపుల్ రోడ్ జలమయమైంది. సుందరయ్య నగర్, కండ్రిగ, రాజీవ్ నగర్ ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. నున్న ప్రాంతంలో ఉన్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఇళ్లు నీట మునిగాయి. విజయవాడ, నూజివీడు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహిళలు, చిన్నారులు వరద నీటిలో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇతర వాహనాలతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పాల ప్యాకెట్లు కూడా దొరకట్లేదు. అసలు పాల ప్యాకెట్లు కూడా దొరకట్లేదు. 40 రోజులు 3 సార్లు వస్తాం ఇక్కడ పాయకపరంగానే. ఈ 3 రోజులు పడుతుంది, బాగానే పడుతుంది. పరిస్థితి ఏమండి, పాల ప్యాకెట్లు తయారు స్కోప్ లేదు. నీళ్ళ ఇంట్లో వచ్చినాయి, సామాన్ చదువుకోవాలి వస్తుంది ఇంట్లో. 2004లో వచ్చిందండి, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. 2004లో కూడా ఎంత లేదు, ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదండి. ఇంటికి వెళ్ళాలన్నా మాకు ఏ వెహికల్ ఉన్నట్లా, ఇటు వెళ్ళాలన్నా మాకు లేదండి పరిస్థితి. ఇంటికి ఇల్లు మునిగిపోయినాయండి, ఇంట్లో సామాన్యాన్ని మునిగిపోయినాయి. చాలా బాధగా ఉందండి. మొత్తం మునిగిపోయినాయండి, మొత్తం సముద్రంలో తయారైందండి మొత్తం. ఎత్తున్న చోటికి ఆ పిల్లల్ని మళ్ళీ ఇంట్లో బాధ అనేసి పాములు అయ్యి వచ్చేస్తున్నాయని చెప్పేసి ఒక పిల్లల్ని తీసుకుని రామర్పేట పంపించేస్తున్నామండి. ఇప్పుడు దాకా ఏ అధికారులు అయితే రాలా, మేమే చేసుకుంటున్నాం. వీళ్ళైనంత వరకు మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు ఫ్లోటింగ్ పెరిగింది, జనాలు కూడా రావద్దని చెప్తున్నాం. ఇప్పుడు దాకా ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నారు కానీ కట్టలు కూడా బాగుంటే నీళ్ళు వచ్చాయి. మా ఇల్లు దాకా ఇక్కడ దాకా వచ్చినాయి నీళ్లు, మొత్తం మునిగిపోయింది. ఇళ్ళకి ఎక్కడంగా కూడా లేదు, బాత్రూమ్ వెళ్ళడానికి కూడా లేదు. చాలా ఇబ్బంది పడుతుంది. ఆడలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు తినడానికి ఏం లేదు. చిన్నపిల్లలతో పాలు గీలు ఏమి అందట్లా. ఇంతలా మునిగిపోయింది. ఎవరో ఒకరు రావాలి కదా హెల్పింగ్. ఇల్లు చేస్తున్నారు. అసలు పొద్దు నుంచి ఎవడు పట్టించుకోవట్లా. వాళ్ళదారి వాళ్ళే పోతారులే. ఇదేంటి అసలు రావాలి కదా గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ కాకపోయినా ఏదో గవర్నమెంట్ వచ్చి హెల్ప్ అనేది చేయాలి కదా. ఒకసారి లోనికి వెళ్ళి చూడండి మీరు. ఇంతలాగా మునిగిపోయే లేడీస్ వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక ఏదో డాబాల పైన నుంచొని చూస్తున్నారు. పిల్లలు, ఆ పిల్లలకి ఫుడ్ లేదు, ఏం లేదు. బట్టలు గిట్లు మొత్తం రూమ్లోనే ఉన్నాయి, మునిగిపోయి తేలుతూ ఉన్నాయా. 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు విజయవాడ జల దిగ్బంధమైంది. విజయ డైరీ, చిట్టినగర్, పాయకాపురం, కండ్రిగ సహా పలు ముంపునకు గురయ్యాయి. వర్షపు నీరు భారీగా చేరి విజయ డైరీ ప్రాంగణం చిన్నపాటి చెరువును తలపిస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల మధ్య సుమారు 4 అడుగుల వర్షపు నీరు నిలిచింది. దీంతో ప్రజలు మురుగునీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాను వరద నీరు ముంచెత్తింది. అనేక ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శాంతినగర్లోని ఇందిరమ్మ కాలనీ జల దిగ్బంధంలో ఉంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విజయవాడ నగర శివారు జక్కంపూడి, కొత్తూరు, తాడేపల్లి గ్రామ శివారు ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వరద వచ్చింది. పలు ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలలో పనిచేసే కార్మికులు వరద నీటిలో చిక్కుకుపోయారు. సుమారు 6 అడుగుల మేరకు శివారు ప్రాంతాల్లో వరద నీరు చేరుకుంది. స్థానికులు ఇళ్ల పైకెక్కి బిక్కు
బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. జక్కంపూడి జేఎన్ఎన్ యువార్యం కాలనీలో అర్ధరాత్రి 4 అడుగుల పైగా వరద నీరు చేరుకుంది. పోలీసులు అక్కడికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. విజయవాడలోని బుడమేరుకట్ట, అంబాపురం పైన ఉన్న పాములు కాలువ, వాగులేరు కట్టలు తెగడంతో విజయవాడలోని సుందరయ్య నగర్, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, పైపుల రోడ్డు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. దివిసీమకు వరద ముప్పు పొంచి ఉంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు విడుదల చేస్తుండటంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పక్క కృష్ణానది పక్కనే ఉన్న మండలాలు వరద బారిన పడుతున్నాయి. ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవు మండలాల పరిధిలో పసుపు, అరటి, కంద, మొక్కజొన్న, బంతి, బొప్పాయి, మలబరీతో పాటు పట్టుపురుగుల షెడ్లు నీటిపాలయ్యాయి. ఉత్తర చిరవోల్లంకలో కరకట్టపై ఉన్న లాకులు పనిచేయక నది నుంచి వరద పొలాలను ముంచేస్తోంది. రొయ్యలు, చేపలు, పీతల చెరువులకు నష్టం వాటిల్లింది. వరద ధాటికి అవనిగడ్డ మండలం, కోడూరు మండలాల్లోనూ రొయ్యలు, పీతలు, చేపల చెరువులు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయా మండలాల్లో మునిగే ప్రమాదం ఉన్న గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలకు డ్రైన్లు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. మొవ్వ మండలం అయనంపూడి డ్రైన్ భీమా నది డ్రైన్ పొంగింది. పెడసనగల్లు, పెదముత్తేవి, కాజా గ్రామాల్లో వేలాది ఎకరాల వరి చేలను ముంచేసింది. పెదపారిపూడి మండలం ఎల్లమర్రు, పెదపారిపూడిలోనూ పంటలు నీళ్లపాలయ్యాయి. విజయవాడలో కొండ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా, నగరం ముంపుబారిన పడకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని చిన్ని హామీ ఇచ్చారు. మొగల్రాజ్పురం కొండ చర్యలు విరిగిపోయిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. సహాయక చర్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొండ చర్యలు విరిగిపడి మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని నేతలు చెప్పారు. అధికారులు చాలా వేగవంతంగా అన్ని డిపార్ట్మెంట్ ఇంటిగ్రేటెడ్ యాక్షన్లు చేస్తున్నారు. ఒక డిపార్ట్మెంట్ కాదు. అయితే ఇక్కడ ఒక 10 బండ్లు పెట్టి చేసే స్థలం కాదు ఇది. ఈ ఏరియా ఒక బండే ఒకటే చేయాలా. ఎందుకంటే మళ్ళీ ఏదైనా జరిగితే మళ్ళీ కొండ చర్యలు పెడితే పక్కన ఇళ్ళు ఉన్నాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా చేయాలి కాబట్టి చేస్తున్నారు. నేను అనుకోవటం ఇంకొక కొన్ని గంటల్లో ఈ యొక్క పని కూడా, ఈ ఆపరేషన్ కూడా అధికారులు పూర్తి చేయడం జరుగుతుంది. ఇది ఎట్నే వదిలేస్తే ఫర్దర్గా కూడా డ్యామేజ్ ఏం చేయాలని నిర్ణయించుకొని దాని మీద ముందు పోవడం జరుగుతుంది. ఎవరైతే హాస్పిటల్లో నలుగురు ఉన్నారో వాళ్ళందరూ కూడా హామీ ఇచ్చాం. మీకేం ఇబ్బంది లేదు, ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి, అయిన తర్వాత మీకు ఏం చేయాలో చేస్తామని చెప్పాం. ఖచ్చితంగా ఇల్లు ఇవ్వటం కూడా జరుగుతుంది. ఈ భారీ వర్షాల సమయంలో కొండ చర్యలే కాకుండా ఎక్కడ చూసినా కాలనీలు మునిగిపోయి ఉన్నాయి, ఎక్కడ చూసినా వాగులను తలపిస్తున్నాయి. దానికి సరిపడా స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ 2014 నుంచి 19 వరకు మేము చేస్తే గత ప్రభుత్వ కాలంలో దాన్ని మర్చిపోయారు. తప్పకుండా స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజే కాకుండా ఎక్కడ వరదలు వచ్చే సింగనగర్ ప్రాంతం కానీ, విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కానీ, కొండపరి చర్యలు ఉన్న విజయవాడ ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గంలో ప్రజల్ని ఏ విధంగా చర్యలు చేపట్టాలి, ఎటువంటి చేయాలో చంద్రబాబు నాయుడు గారితో ఆలోచిస్తాం. ముందుగా ఇవాళ రేపు మేమందరం కూడా రోడ్ల మీదే ఉండి సహాయ చర్యల్లో పాల్గొని ప్రజలను కూడా ఒకటే కోరుకుంటున్నాం. తప్పకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం పోలంపల్లి మున్నేరు డ్యాం నుంచి 1,00,000 క్యూసెక్కుల వరద నీరు కృష్ణానదికి చేరుతుంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో డ్యాంలో వరద ఉధృతి పెరుగుతోంది. భారీ వరదతో పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట చెరువుకు గండిపడింది. భారీ వర్షాలకు రహదారులు దెబ్బతిని వాహన రాకపోకలు స్తంభించాయి. తోటచర్ల, నందిగామ మండలం అనాసాగరం గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వర్షాలు, వరదల వల్ల ప్రజలు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే పోలీస్ కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని ఎస్పీ తెలిపారు. పోలీస్ కంట్రోల్ రూమ్ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. తాడేపల్లి టౌన్, నొలకపేట క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. ముంపు బారిన పడిన ఇళ్లను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. Hudhud, we were able to ensure that there was no loss of life. It's very unfortunate, but we must also understand it's very widespread and we didn't expect this much of rain in such a short time. So it really did catch us off guard, but we are ready for it. And we have taken all the necessary precautions and we will ensure that this will not happen again. Sir, I want to address, wanted the state's government's reactions on this Gudlavaleru Engineering College. The SP has said no hidden cameras have been found. But there are still, there are still going on news that there were hidden cameras. The students. See, I'm sorry. YCP has a very bad habit of spreading false news. And I would like to ask media also to maintain restraints, understand the facts first. They are saying there's a hidden camera and they're saying videos have come out. Now, where are the videos and where are the hidden cameras? You can't shoot me a light bulb and say that is a hidden camera, number one. Number two, if the videos are out, it should have come to, someone should have had them. We confiscated all the phones. We have checked each and every device. There are no videos. So wantedly, it feels like that 4 or 5 kids on their personal issue try to create all this. గుంటూరు జిల్లా మంగళగిరిలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన నాగరత్నమ్మ కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల పరిహారాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందించేశారు. కలెక్టర్ నాగలక్ష్మి స్థానిక నాయకులతో కలిసి కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. కృష్ణానదికి వరద ప్రవాహం అధికంగా వస్తుందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలిపారు. కృష్ణలంకల్లో ఉంటున్న 4 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. మరో 2 రోజులు వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే వరి, ఇతర వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. మనకి మన ఏరియాస్లో కానీ పైన క్యాచ్మెంట్ ఏరియాస్లో కానీ అంతా కూడా వాటర్ పడడంతో మనకి బాగా వర్షాలు రావడంతో మనకి పైన పులిచింతల నుంచి కానీ ఆ ఏరియాస్ నుంచి అంతా కూడా వాటర్ అనేది రిలీజ్ చేస్తున్నాము. మనకి ఇంకా కూడా పులిచింతల నుంచి ఎక్కువ నీళ్ళు వస్తుంది. సో మనకి నది ఒడ్డున ఉన్న ప్రాంతాలు ఏదైతే మనకు తుళ్ళూరులో ముఖ్యంగా ఉన్న విలేజెస్ ఉద్దన్ రాయన్పాలెం కానీ వెంకట్పాలెం, తాలాయిపాలెం, ఇక్కడ కొన్ని ఏరియాస్లో లంకలు కూడా ఉన్నాయి, లోపల ఉన్న పెద్ద లంక కానీ ఇలాంటి ఏరియాస్ నుంచి మనం ఆల్రెడీ షిఫ్టింగ్ అనేది స్టార్ట్ చేసాం. తాలాయిపాలెం టెంపుల్ దగ్గర ఉన్న ఫిషర్మెన్ని కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే వెంకటపాలెంలో కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. పెద్ద లంకను ఉద్దన్ రాయన్పాలెం ఇప్పుడు జరుగుతుంది. సో వాళ్ళని కూడా పెద్ద లంక వాళ్ళని విజయవాడ సైడ్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఉద్దన్ రాయన్పాలెం వాళ్ళని మన సైడ్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. భారీ వర్షాలు, వరదలతో రాజధాని అమరావతి ప్రాంతం ముంపునకు గురికాకుండా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉండవల్లిలో ఉన్న కొండవీటి వాగు ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేస్తుంది. 3 మోటార్లు ఆన్ చేసి వరద నీటిని కృష్ణానదిలోకి ఎత్తిపోస్తోంది. గుంటూరు శివారు కాలనీలను వరద ముంచెత్తింది. చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లున్నాయి. తూర్పు నియోజకవర్గంలో ప్రగతి నగర్ సహా మిగిలిన కాలనీల్లో పరిస్థితిని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చాలా వరకు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉన్నవారికి భోజన సదుపాయం కల్పించారు. అలాగే అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. వర్షాలు పడి రాత్రి ఇళ్లకి నీళ్లు వచ్చినాయి సారు. చాలా ఇబ్బంది ఉంది. తెల్లవారులు నీళ్లు కూపుకుంటా జాగారాలు తీసుకుంటా కూర్చున్నాం. పాములు వచ్చినాయి, నీరుకంట్లు, ఆ జనిగలు, మన్ను, మశానం, పిల్లలు భయపడి మంచాల మీద కూర్చోబెట్టినాం.
చాలా ఇబ్బంది ఉంది సార్ ఇక్కడ. మొత్తం నీళ్ళు ఇంట్లో గుప్పుకుంటా గిన్నెలు తీసుకొని గుప్పుకున్నాము. అసలు పండుకుంటానికి కూడా చోటు లేకుండా అయింది. అసలు అందరం ఒక్కడ ముడుచుకొని కూర్చున్నాం. అసలే రేకులు ఇల్లు మొత్తం మాకు అసలు ఏం లేదు. మా పరిస్థితి ఏం బాగాలేదు. మేమిద్దరం ముసలోళ్ళం. మాకు చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఏం చేయాలి? ఆ ఇంట్లో ఉండే వరకు ఆ రేకులు రాత్రి పాములు వచ్చినాయి ఇంట్లోకు. అక్కడంగా ఇక్కడంగా అన్ని పాములు, ఆ జనిగలు అన్నీ అది కవర్లు గివర్లు అన్నీ కొట్టుకొని ఇంట్లోకి వచ్చినాయి. మొత్తం ఇబ్బంది. వండుకొని తిన్నట్టు లేదు, కూర్చున్నట్టు లేదు ఇంట్లో. ఆ పక్క బట్టలు అన్నీ తడిసిపోయినాయి. చూస్తేనే గుడిసా. ఏం చేస్తాం? మా బాధలు మీరే ఇది చేయాలండి. ఈ వానలో ఎట్టెళ్ళాలండి? మీ ఇద్దరు ముసలి. నేను క్యాన్సర్ పేషెంట్. ఆయనకు కిడ్నీల ప్రాబ్లం. ఆ ముసలి ఆయన నడవలేడు. ఎట్లా పోవాలి? మేము ఎట్లా చేయాలి? వానేమో భారీగా వర్షం వస్తుండే. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనట్టు లేదు. మేము ఎటు నుంచి వెళ్ళాలా? ప్రగతి నగర్ ఒకటే కాదండి, గుంటూరు నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నేను కురిసినటువంటి వర్షాలకి లోతట్టు ప్రాంతాలు స్లమ్స్లో ఎక్కడైతే డ్రైనేజ్ ఫెసిలిటీస్ అవి లేవో అక్కడంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా పేద ప్రజలు వండుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతూ తిండి లేక ఇబ్బంది పరుస్తుంటే నిన్నంతా కూడా కంప్లీట్ పబ్లిక్లో ఉండి వాళ్ళందరినీ కూడా మానిటర్ చేస్తూ మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎక్కడికక్కడ నీళ్ళని బయటికి పంపించేటువంటి మార్గంతో పాటు అవసరమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకి పెద్ద ఎత్తున మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి భోజనం కానీ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ అవసరమైనటువంటి శానిటేషన్ ప్రోగ్రాం కూడా ఈరోజు పెద్ద ఎత్తున చేపట్టి ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఇది మారుమూల ప్రాంతం, శివారు ప్రాంతం, అందులో అన్డెవలప్డ్ ప్రాంతం కాబట్టి ఇక్కడ చాలా అవసరాలు ఉన్నాయి. ఇప్పుడే కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సహాయక చర్యలు అయితే పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. నిన్నంతా ఎమ్యూనిటీస్ సెక్రటరియట్ ఎమ్యూనిటీస్ అందరూ కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పునర్వాస కేంద్రాలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 6 చోట్ల పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 150 మంది సేఫ్గా వాళ్ళందరినీ కూడా నిన్న రాత్రి భోజనాలు పెట్టి అక్కడే పెట్టడం జరిగింది. అవసరమైతే ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుని వెళ్తాం. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి కార్యక్రమాలని కూడా చేపడతాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు ఆ గండి పడేటువంటి ఏదైతే చెరువు ఉందో అక్కడ ప్రవహించే దాంట్లో అడ్డం పడినటువంటి రాళ్లు తీసి ఒకవైపు నీళ్లు ప్రవాహం చేసేటువంటి, అంటే కాలువలో కలిసినట్టు ప్రధాన స్ట్రోమ్ డ్రైన్లో కలిసినట్టు మార్గం చేసి, రెండో వైపు ఇక్కడ ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా పునర్వాస కేంద్రం అక్కడే దగ్గరలో ఉన్నటువంటి బొమ్మరిల్లు అపార్ట్మెంట్స్కి దాదాపు ఒక 50 మందిని షిఫ్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేదు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కొంచెం శానిటరీ సమస్యలు ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం లోపల అవన్నీ కూడా క్లియర్ చేస్తాం. విజయవాడ రైల్వే స్టేషన్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా పలు చోట్ల రైల్వే ట్రాకులు తెగిపోయిన పరిస్థితి ఉంది. ఇటు మహబూబ్నగర్లోను అలాగే వరంగల్ జిల్లాలకు రైల్వే ట్రాకులు తెగిపోయిన కారణంగా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఇటు ప్రధానంగా చూస్తే కనుక ఇటు హైదరాబాద్ వైపు వెళ్ళేటటువంటి పలు రైళ్లు భారీ స్థాయిలో దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. దీని కారణంగా ఇటు విజయవాడ రైల్వే స్టేషన్లో చూస్తే కనుక హైదరాబాద్ వైపు వెళ్ళేటటువంటి రైళ్లన్నీ కూడా దాదాపు 30 రైళ్లు రద్దు చేశారు. పదేగా 49 రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. ప్రస్తుతం రెగ్యులర్గా చూస్తే కనుక ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి రైళ్లన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో వరంగల్ మీదుగా వెళ్తూ ఉంటాయి. దాదాపు ప్రతిరోజు 100 పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. రోజు వేలాది మంది ప్రయాణికులు కూడా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. విజయవాడ జంక్షన్ కాబట్టి ఇటు పలు ప్రాంతాల నుంచి ప్రధానంగా ఇటు ఉభయ గోదావరి జిల్లాలు అలాగే ఉత్తరాంధ్ర వైపు నుంచి అలాగే రాయలసీమ ప్రాంతాలు తదితర ప్రాంతాల నుంచి కూడా ఇటు పక్క వచ్చి ఇటు నుంచి పలు ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే ఈ రైలు రద్దు కారణంగా ఇటు హైదరాబాద్ వెళ్ళేటువంటి ప్రయాణికులు వందలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి ఇక్కడ స్టేషన్ ఆవరణలోనే ప్రయాణికులందరూ కూడా వేచి చూసి వారు వెళ్లేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ చూస్తే కనుక ఇటు వరంగల్ వైపు వెళ్ళేటువంటి రైళ్లు ఇటు పక్క నడపడం లేదు. మొత్తం రద్దయిన పరిస్థితి దృష్ట్యా ఇటు నల్గొండ మీదుగా పగిడిపల్లి మీదుగా ఈ రైళ్లు నడుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం జనభూమి ఎక్స్ప్రెస్ విజయవాడ రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఇది నల్గొండ మీదుగా వెళ్తుండడంతో హైదరాబాద్కు వెళ్ళేటటువంటి ఈ రైల్లో విపరీతమైనటువంటి రద్దీ నెలకొంది. ప్రస్తుతం మనం జనరల్ బోగిలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. జనరల్ బోగిలో చూస్తే కనుక రద్దీ విపరీతంగా ఉంది. మొత్తం బోగిల్లో
ముందు అలాగే వెనక మూడు చొప్పున జనరల్ బోగీలు ఉన్నాయి. జనరల్ బోగీల్లో కనీసం కూర్చునేందుకు కూడా సీట్ లేనటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులు నిల్చొని ప్రయాణిస్తూ ఉంటారు. ఇటు హైదరాబాద్ వెళ్ళేటటువంటి ప్రయాణికులు వందలాది మంది ఈ రైలును ప్రస్తుతం ఎక్కి ఉన్నారు. ఇది మార్గ మధ్యలో ఇటు గుంటూరు అలాగే ఇటు ఖమ్మం మీదుగా నల్గొండ మీదుగా ఇటు వెళ్లాల్సినటువంటి ఈ రైల్లో ఇటు దారి పొడవునా కూడా పలు స్టేషన్లో ఆగుతుంది. ప్రతి స్టేషన్లో కూడా ఈ రైలు మాత్రమే వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న దృష్ట్యా ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఇటు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం నుంచి దాదాపు 3 గంటల నుంచి రైలు లేదు హైదరాబాద్కు. ప్రస్తుతం ఇప్పుడు ఒకే ఒక రైలు వచ్చింది, జనభూమి ఎక్స్ప్రెస్ రావడంతో ఇప్పుడు ఆ రైల్లోనే జనరల్ బోగిల్లో అతి కష్టమైన ఇబ్బందులు పడుతూ ప్రయాణికులు వారి గమ్యస్థానాన్ని చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు చూస్తే కనుక ఇటు ప్రయాణికులు కూడా ఇటు వైజాగ్ వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడిన దృష్ట్యా రైల్వే శాఖ అధికారులు ప్రత్యేకించి ఇటు రాయలపాడు నుంచి వైజాగ్ ఎక్స్ప్రెస్ నిలిచిపోవడంతో అక్కడ నుంచి ప్రత్యేకించి బస్సుల్లో వారిని రైల్వే స్టేషన్కు తరలించి అక్కడ నుంచి ప్రత్యేక రైలును ఏర్పాటు చేసి వైజాగ్ తీసుకువెళ్లారు. అదేవిధంగా ఇటు హైదరాబాద్ వెళ్ళేటువంటి వారి కోసం ఇటు జనభూమి ఎక్స్ప్రెస్లో తగిన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇక్కడ రద్దీ దృష్ట్యా అదనంగా ప్రత్యేకించి రైళ్లను కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులు అయితే వందలాది మంది ఇక్కడ రైల్వే స్టేషన్లో వేచి చూస్తున్నారు. హైదరాబాద్ వెళ్లేందుకు ప్రత్యేకించి వాళ్ళంతా ఇబ్బంది పడకుండా ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు వీలుగా అధికారులను అయితే ఇక్కడే మోహరించి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడం, అందుకే కొన్ని రైళ్లలో అదనపు బోగీలు కూడా ఏర్పాటు చేసి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి రూట్లో మాత్రం రైళ్లకు విపరీతమైన రద్దీ నెలకొంది. కొంతమంది రైళ్లలో వెళ్ళలేక అలాగే సీట్లు ఖరారు కాక బెర్తులు లేక కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ అలాగే ఆర్టీసీ బస్సులో వైపు వెళ్తున్నారు. దీంతో ఇటు రైల్వే స్టేషన్లో వైపు రద్దీ ఉండగా అలాగే ఇటు బస్టాండ్లను కూడా అలాగే బయట ప్రైవేట్ ట్రావెల్స్ వద్ద కూడా విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఈ రద్దీని ఆసరాగా చేసుకుని వాళ్ళ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కూడా చాలా భారీగా ధరలు పెంచి విజయవాడకు నుంచి హైదరాబాద్ వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా దాదాపు వేలలో ట్రావెల్స్ వాళ్ళు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి అంటే తగిన ప్రత్యేకించి అదనపు రైలును ఏర్పాటు చేయడం, జనరల్ బోగీలతో నడిచేటువంటి రైలును ఏర్పాటు చేయడం, అదేవిధంగా అదనపు బస్సును ఏర్పాటు చేయడం, అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు దోపిడీకి చేయకుండా తగిన నివారణ చర్యలు తీసుకోవాలా, తన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రయాణికులు అయితే కోరుతూ ఉన్నారు. ఇది విజయవాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషవాతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో. తాజాంశాన్ని చూస్తున్నాం. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, బండరాళ్లను తొలగించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? పల్నాడు జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతం కొండవీడు కోటపైకి వెళ్లేందుకు ఘాట్ రోడ్డు పైన ఆటంకాలు ఏర్పడ్డాయి. మొత్తం కొండ చర్యలన్నీ కూడా ఈ భారీగా 2 రోజులకు వస్తున్నట్టు భారీ వర్షాలకు కొండ చర్యలన్నీ కూడా విరిగి ఘాట్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో వచ్చేటువంటి పర్యాటకులు సందర్శకులకు ఆటంకాలు ఏర్పడాయి. అయితే ఆ కొండరాళ్ళు వచ్చేటువంటి వారిపైన విడిపోయినటువంటి ప్రమాదం ఉన్నటువంటి జాగ్రత్తతో అధికారులు రాకపోకలను కూడా నిలిపివేశారు. కింద ఉన్నటువంటి చెక్ పోస్ట్ వద్ద వాహనాలు ఆపేసి ప్రజల్ని సందర్శకులందరూ కూడా వెనక్కి పంపిస్తున్నారు. ఎందుకంటే ఆ వాహనాలు కానీ లేదా ప్రజల సందర్శకులు కోటపైకి వెళ్తే ఇంకా రాలి ఇంటి వాళ్ళు పడితే ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం. ఎందుకంటే భారీ బండరాలన్నీ కూడా ఉన్నాయి, చాలా భారీ బండరాలన్నీ, అవన్నీ కూడా పడితే ఇంకా ఎవరి ప్రాణాలు కూడా మిగిలినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అప్రమత్తమై ఒకసారిగా రాకపోకలను కూడా నిలిపివేశారు. ఇవాళ ఆదివారం కూడా కావడంతో సందర్శకులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. ఇవాళ వర్షం కూడా ఆగిపోవడంతో సందర్శకులు వస్తారని చెప్పేసి అటవీ శాఖ అధికారులు ముందుగానే భావించారు. అయితే ఆ ఘాట్ రోడ్డు పైన ఈ ఘటన జరిగిన కారణంగా కొండ చర్యలు విరిగిపడిన కారణంగా మొత్తం సందర్శకులు ఎవరు రావద్దని చెప్పి సూచించారు. కింద చెక్ పోస్ట్ మధ్య ఆపి వారందరూ కూడా వెనక్కి వెళ్లాలని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ భారీ బండరాలు కావడంతో వీటన్నింటినీ తొలగించడం కూడా ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కూడా కాదు. మొత్తం అవన్నీ కూడా పక్కకు తొలగించాల్సిన అవసరం ఉంది. లేదా వాటిని పగలగొట్టి వాటిని కిందికి ట్రాక్టర్లు ఇతర వాహనాల ద్వారా కిందికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఈ వర్షాల కారణంగా వరుసగా ఆ నీరంతా కూడా బండరాల కింద ఉన్నట్టు మట్టిని తొలగించడం వల్ల ఆ బండరాలు జారి పడ్డట్టుగా ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు. ఈ రాళ్లు తొలగించిన తర్వాత మాత్రమే మళ్ళా ఈ రాళ్ళు ఎక్కడైనా కూడా లూజ్ గా ఉన్నాయా, మళ్ళా పడే అవకాశం ఉన్నాయని కూడా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే కొండపైకి సందర్శకుల్ని అనుమతించే అవకాశం ఉంది. నరీష. రైట్, ధన్యవాదాలు చంద్రశేఖర్. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరులోని కొత్త కాలనీలో భారీగా వరద నీరు చేరి వరి పైర్లు నీట మునిగాయి. పొలాల్లోని వరద నీరు రహదారిపైకి చేరింది. దీంతో గుంటూరు వట్టి చెరుకూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్ల మధ్యకు భారీగా చేరిన వర్షపు నీటిలోనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. కాకుమాను మండలం కొండపాటూరు వద్ద నల్లమడ వాగు కట్టపై నుంచి నీరు పొలాల్లోకి ప్రవహిస్తుంది. గతంలో వాగు కట్టకు పడిన గండిని డ్రైనేజీ అధికారులు పోడ్చలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల గండి పెద్దదయ్యే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. కొల్లిమర్ల వద్ద నక్కవాగు ఉధృతికి అన్నదాతల పొలాలు నీట మునిగాయి. వరి పొలాలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో చెరువుకు అధికారులు గండి పెట్టారు. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు దొడ్లేరు చెరువు నిండటంతో అధికారులు గండి పెట్టారు. చెరువు సమీపంలో సాగు చేసిన పొలాలు ఉండటంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. వర్షపు నీటిలో 2 రోజులుగా పంటలు నానుతున్నాయని రైతులు చెప్పారు. చెరువుకు గండి పెట్టడం వల్ల వరద నీటిలో పంట పొలాలు మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. దొడ్లేరు చెరువుకు గండి పెట్టడంతో పెరికపాడు దొడ్లేరు మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సాగునీటికి ఆధారంగా నిలుస్తున్న చెరువుల నిర్వహణను వైసీపీ పాలనలో నిర్లక్ష్యం చేయడంతో పల్నాడు జిల్లాలోని పలు మండలాల్లో చెరువు కట్టలు బలహీనపడి గండ్లు పడుతున్నాయి. అచ్చంపేట, కొత్తపల్లి గ్రామాల మధ్య ఉన్న దోసపాటి చెరువులో మట్టి తవ్వేందుకు వైసీపీ నేతలు గండి పెట్టారు. దీంతో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు నిండి గండి ద్వారా వర్షపు నీరు పంట పొలాల వైపు ప్రవహిస్తోంది. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో చెరువుకి గండిపడి పంట పొలాలు ముంపునకు గురయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.